ఐబొమ్మ కేసు రంగంలోకి ఈడీ నిర్వాహకుడి లావాదేవీలు హైదరాబాద్ సిపికి లేఖ నిందితుడు మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అనుమానం పెగా రూల్స్ ఉల్లంఘన క్రిప్టో ట్రాన్సాక్షన్ పైన విచారించే ఛాన్స్ ఇమ్మడి రవిని కస్టడీకి కోరిన సిసిఎస్ పోలీసులు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై ఈడీ కొరడా వింజో గేమ్స్ క్రాఫ్ట్ ఆఫీసులపై దాడులు కంపెనీల ఉన్నతాధికారుల ఇళ్లలోనూ తనిఖీలు క్రిప్టో మనీ లాండరింగ్పై వ్యవహారంపై ఆరానట. మీకేమో అతను విలన్ అయ్యిండు, సామాన్య ప్రజలకేమో దేవుడయ్యిండు. పోలీసులు అంటారు మేము పట్టుకున్నామంటారు, కానీ వాళ్ళ భార్య తీసుకొచ్చి ఇచ్చింది డేటా, వీళ్ళు పోయి పట్టుకోలే. ఇంటి పంచాయతీలై అతను ఏమంటుండు, నా భార్య నన్ను టార్చర్ పెట్టింది, దేనికి పనికిరావు అన్నది, అందుకే నాకు కుప్పం వచ్చి డబ్బులు సంపాదించాలనుకున్నా అని చెప్పి బెట్టింగ్ యాప్ల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సెలబ్రిటీస్లని ఎంట్రిక కూడా వీకలేకపోయినారు. మీరు అరెస్ట్ చేయలే, వందల మంది చావులకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయలే. ఏ రకంగా చూసినా ఈ విషయంలో ఉప్పల్ బాలే ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యిండు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎవరి చావుకు కారణమైన అని చెప్పి ఇంతగానం చేస్తున్నారని మేము అడుగుతలేము సజ్జనార్ గారు, సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఆయన తెలివితేటల్ని మెచ్చుకోవాలి. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి ముఖం జల్తలేదు, ఈ నాగార్జునకు, ఈ దిల్ రాజుకు, తర్వాత చిరంజీవికి ముఖం జల్తలేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ముందు ఏమైపోతుందో అసలు ఎవరు కూడా సినిమాలు చూడకుండా బాయ్కాట్ చేస్తే కానీ వీళ్ళకి బుద్ధులు రావు. బీసీల ఆశలపై